హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. రైల్వే నుండి కొత్తగా మనకి కొద్దిసేపటి క్రితమే 1873 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మీకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 4th జూన్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది, ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఈ యొక్క మే మంత్లో అప్లై చేసుకోదన్నటువంటి టాప్ 10 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాము. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఆ యొక్క వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్కి కూడా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు మనము రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. ముందుగా మనం యొక్క రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకి May 5th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ June 4th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాలి. సో ఇదే వీడియో ఎండింగ్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో కూడా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఆ యొక్క ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి May 5th 2026 కల్లా మీకు మినిమం ఏజ్ అనేది 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అంటే ఓసీ అభ్యర్థి ఉంటారు కదా, వాళ్ళేమో 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా అంటే మినిమం 15 నుంచి 24 years కదా, ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి. అండ్ ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 3 years అంటే ఓబీసీ వాళ్ళు ప్లస్ 3 years అంటే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అంటే వాళ్ళు 34 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్తో సహా కంప్లీట్గా ఇచ్చారు కాబట్టి మీకు మీ డేట్ ఆఫ్ బర్త్తో కూడా ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 2 వర్క్షాప్స్లలో 2 డివిజన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మనకి ఇంకా పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా మనకి వేరే డివిజన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ కూడా అన్నీ కలుపుకుంటే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి, ఇంకా మనకి పీడబ్ల్యూడీ వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ కలుపుకుంటే మనకి టోటల్గా 1800కి పైగా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మనకి వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఆ ట్రేడ్స్ని నేమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. వ్యాగన్ రిపేర్ షాప్కి సంబంధించి రాయ్పూర్ డివిజన్లో ఫిట్టర్ విభాగంలో టోటల్గా 110 ఉన్నాయి. అండ్ వెల్డర్కి సంబంధించి మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, కోపా ట్రేడ్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి, ఇంకా మనకి వేరే డివిజన్ వచ్చేసి డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లోనే మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ కలుపుకుంటే దాదాపుగా 1500 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్స్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, కోపా, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, బ్లాక్ స్మిత్, హ్యామర్ మ్యాన్, మ్యాషన్, పైప్ లైన్ ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్
సో ఈ యొక్క విభాగాల్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఎందుకు హెల్ప్ అవుతుంది మనకి పర్మనెంట్ జాబ్స్ కొట్టడంలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రీసెంట్లీగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సో రైల్వేలో ఇప్పటి వరకు కూడా మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కదా. అంతకుముందు మనకి నోటిఫికేషన్స్ ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఏంటంటే యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేసేసి రెగ్యులర్గా మనకి రైల్వేలో ఉన్నటువంటి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అలా మనకి వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనకి రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్ ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే మీకు 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 year ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, CCAA అంటాము. సో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అని చెప్పేసి. సో ఆ సర్టిఫికేట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఏంటంటే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్లో 20% ఆఫ్ వేకెన్సీస్ అంటే మనకి రైల్వేలో 100% వేకెన్సీస్ ఒకవేళ 10,000 పోస్టులు అనుకుంటే అందులో 20% వేకెన్సీస్ అనేవి వీళ్ళతోటి ఫిల్ చేస్తారనమాట. అంటే CCAAకి సంబంధించి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళ ద్వారా ఫిల్ చేస్తారు. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రైల్వేలో గ్రూప్ డి జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ అయితే అవుతుంది. కాబట్టి నేను చాలా సంవత్సరాలుగా చెప్తూనే వస్తున్నాను. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మినిమం మీరు 10th క్లాస్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సంబంధిత ట్రేడ్లలో మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు రైల్వేలో మంచి గ్రూప్ డి జాబ్ అనేది సాధించడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో చాలామందికి ఈ విషయం అనేది తెలియదు, చాలామంది లైట్ తీసుకుంటారు. ఇది మనకి ట్రైనింగ్ పోస్ట్ అప్రెంటిస్షిప్ కదా, సో దీన్ని మనకి ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పేసి అనుకుంటారు. బట్ మనకి రైల్వేలో గ్రూప్ డి జాబ్ సాధించడంలో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అంటే మన వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాం కదా. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు తెలుగులో వివరంగా రాసాము. అక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే సో ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ITA స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చేసి మీ రోల్ నెంబర్ ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఇక్కడ బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఇక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. అందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మన డాక్యుమెంట్స్ అనేవి ఏమైతే అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో మీకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అక్కడ చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసేసి సరిపోతుంది. సో ఇది మనకి రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1873 వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంచి స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్ అనేది మీకు ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.